అదుగో వదిరా చప్పట్లు. ఆ చప్పట్లే కదరా ఆకలితో ఉన్న కళాజీవికి పంచపక్ష పరమాణాలు. వాటి ముందు కరిగిపోకుండా ఉండడం ఎలారా? ఎంఏ చదువుతూ యూనివర్సిటీలో మొదటిసారి నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే, ఈ ప్రోత్సాహమే నన్ను ఆకాశానికి ఎత్తేశాయి. తెలుగు నాటక రంగంలో ఒక నూతన తార మెరిసిందన్నారు. భవిష్యత్తులోకి చూడమన్నారు. చూశాను, వెళ్ళాను. వెళ్ళిన ప్రతి చోట వెంటాడే ఈ చప్పట్లే, ఈ ప్రోత్సాహమే. ఉత్తమ నటుడు, మహానటుడు, మహానటుడు అని నాకు బిరుదులు ఇచ్చారు, సన్మానాలు చేశారు. కళామ్మ తల్లికి ముద్దు బిడ్డ అని నా మీద పద్యాలు కూడా రాశారు. స్వచ్ఛమైన మనసుతో, కఠిన దీక్షతో నిద్రాహారాలు మాని కళాసేవ చేశాను. కానీ ఫలితం ఎంఏ పోయింది. ఎందుకు ఏమిటి అని అడగకుండా డబ్బిచ్చే నాన్న పోయారు. కుటుంబ భారం అంతా నా మీదే పడింది. సార్, ఉద్యోగం సార్, తినడానికి తిండి లేదంటే చప్పట్లు కొట్టిన ఈ చేతులు ఏమన్నాయో తెలుసా? నా ముందు నా జీవితాన్ని నాశనం చేసుకున్నా అన్నారు. నమ్మద్దు. ఈ చప్పట్లు, ఈ ప్రోత్సాహం అంతా ఒక బూటకం, ఒక నాటకం. నమ్మద్దు.